హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయేది ఓ మంచి రొమాంటిక్ స్టోరీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా. నేను ఏమి పాపం చేశానో బుద్ధిమాంద్యం ఉన్న కొడుకు పుట్టాడు. వాడికి పిల్లనెవరిస్తారు? అసలు పెళ్ళవుతుందా? నా తర్వాత వాడిని ఎవరు చూసుకుంటారు? దాయాదులకి మా ఆస్తి కావాలి, కానీ నా కొడుకుని చూడరు. కనీసం ఒక ముద్ద అన్నం కూడా పెట్టరు. వీడికి శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఇంకా చిన్నపిల్లవాడిలాగే ఉన్నాడు అని బాధపడుతూ కొడుకు వైపు చూశారు మహాలక్ష్మి గారు. లుంగీ కట్టుకొని వీధిలో 10 మంది చిన్నపిల్లలతో కలిసి గోళీలాడుతున్నాడు వంశీ. మహాలక్ష్మి గారిది మంచి సంపన్న కుటుంబం. వంశీ పుట్టిన తరువాత మహాలక్ష్మి గారి భర్త అనారోగ్యంతో మరణించారు. వంశీ ఒక్కడే సంతానం. ఎవరికీ భయపడకుండా చాలా ధైర్యంగా, ఓర్పుతో, తెలివిగా అన్ని ఆస్తులు పొలాలు చూసుకుంటూ అందరికీ తోచిన విధంగా సహాయం చేస్తూ చాలా గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు. అందరికీ పెద్ద దిక్కులాగా ఉన్నారు. అమ్మా అన్న పిలుపు విని తన ఆలోచన పక్కన పెట్టారు. అమ్మా ఆకలి అని చేత్తో సైగ చేస్తున్న కొడుకుని చూసి ఆమె తల్లి మనసు గిలగిలా కొట్టుకుంది. ఆకలి వేస్తే నోరు కూడా తెరిచి అడగలేని కొడుకుని తలుచుకొని బాధపడి తన ఆలోచనలన్నీ కాసేపు పక్కన పెట్టి కొడుక్కు ప్రేమగా అన్నం తినిపించి మూతి తుడిచి, కాసేపు పడుకోమా, ఎండలో ఆటలు ఆడకూడదు అన్నారు. అమ్మ మాట విని మహాలక్ష్మి గారి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు వంశీ. తన ఒడిలో పడుకున్న కొడుకు తలని నిమురుతూ వయసుతో పాటు పెరగవలసిన మైండు సరిగ్గా పెరగక తెలివి తక్కువ అమాయకత్వంతో ఉన్న వంశీని చూసి మళ్ళీ బాధతో మూలిగింది ఆ తల్లి మనసు. వంశీ 26 సంవత్సరాల యువకుడు. పొడవుగా, తెల్లగా, గిచ్చితే పాలు కారే శరీర రంగులో ఉంటాడు. తను బ్రతికి ఉన్నప్పుడే కొడుక్కి ఒక దారి చూడాలి అనుకున్నారు మహాలక్ష్మి గారు. తమకెంతో నమ్మకమైన గుమస్తాకి చెప్పారు. కులం, మతం, జాతి భేదం లేదు. ధనిక భేద వర్గం కూడా లేదు. మంచి చెడు తెలిసిన ఒక మంచి తెలివైన చదువుకున్న అమ్మాయిని చూడండి. కట్న కానుకలు ఏమీ వద్దు. వంశీ గురించి పూర్తిగా చెప్పి వాడిని చేసుకోవటానికి ఇష్టపడిన యువతితో వంశీకి పెళ్లి చేయాలి అన్నారు. గుమస్తా తనకి తెలిసిన ఒక పెళ్లి సంబంధం గురించి మహాలక్ష్మి గారికి చెప్పాడు. మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాఘవయ్యది బతికి చెడిన కుటుంబం. 3 పిల్లలతో పాటు ఆయన అక్క పిల్లల్ని కూడా పెంచుతూ ఉన్నదానిలోనే అందరినీ సమానంగా చూస్తున్నాడు. మహాలక్ష్మి గారు హంగు ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా రాఘవయ్య ఇంటికి వెళ్ళారు వంశీకి పిల్లని అడగటానికి. రాఘవయ్య గారికి ముందుగా చెప్పకుండా రావటం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా తెలివి తక్కువైన వంశీకి పిల్లనివ్వటానికి ఇష్టంగా లేదు. ఏమీ అనుకోకండి అమ్మా, మీరు భోజనం చేసి వెళ్ళిరండి అంటూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ అన్నాడు. మామయ్య అన్న గొంతు విని ఆ పిలుపు వచ్చిన వైపు చూశారు మహాలక్ష్మి గారు. లోపలికి వెళ్ళి మేనకోడలతో మాట్లాడి తన నిస్సహాయతను తలుచుకొని బాధతో మహాలక్ష్మి గారి ముందుకు వచ్చి మన్నించండి అన్నాడు. పొందికగా కట్టుకున్న చీరలో వచ్చి మహాలక్ష్మి గారికి నమస్కారం చేసింది 24 ఏళ్ల మోహన. చామన ఛాయగా 5 అడుగుల 4 అంగుళాల హైట్తో, ఆ హైట్కు తగ్గ వెయిట్లో, నడుము వరకు ఉన్న జుత్తుతో, రంగు తక్కువైనా ముఖం కళగా చిరునవ్వుతోనే ఎదుటివారిని అట్రాక్ట్ చేసేలా ఉంది. రాఘవయ్య, మా అక్క బావ ఇద్దరికీ ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. అప్పటి నుండి మా పిల్లలతో పాటు మా అక్క పిల్లలు కూడా పెరిగారు మా దగ్గర. ఇద్దరూ ఆడపిల్లలే. నా ఆర్థిక పరిస్థితి చూసి మంచి సంబంధాలు తెచ్చి పెళ్లి చేయలేననుకుందేమో నా మేనకోడలు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంది అన్నాడు బాధతో. మోహన, లేదు మామయ్య, చిన్నప్పుడే అమ్మా నాన్న ఇద్దరూ లేకపోతే అన్నీ మీరే అయ్యి మీ పిల్లల కంటే ఎక్కువ ప్రేమతో పెంచారు.
ఈ వయసులో మీకు ఆర్థికంగా సపోర్ట్గా ఉండాలి అనుకున్నా కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇలాగైనా నీకు కొంచెం భారం తగ్గుతుంది అని అనుకున్నాను మామయ్య అని ఏడుస్తూ రాఘవయ్య చేతులు పట్టుకొని చెప్పింది. రాఘవయ్య భార్య జానకి అందుకని బుద్ధిమాంద్యం ఉన్నవాడిని చేసుకొని జీవితకాలం మొత్తం బాధపడుతూ ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా మూడుగా ఉంటావా అన్నారు బాధతో వచ్చిన కోపంలో. జానకి గారి మాటలకి మహాలక్ష్మి గారి తల్లి మనసు చివుక్కుమంది. పర్లేదండి, మేము వెళ్ళొస్తాం. మా అబ్బాయికి మీ అమ్మాయిని అడిగినందుకు మన్నించండి అన్నారు. మోహన, మన్నించండి, మీ అబ్బాయిని మా అత్త అలా అనడం తప్పే, కానీ కావాలి అని అనలేదు, ఏదో బాధతో అన్నారు అని చెప్పింది మహాలక్ష్మి గారికి మోహన. మహాలక్ష్మి గారికి మోహన సంస్కారం పద్ధతి బాగా నచ్చింది. ఓర్పు సహనం ఉన్న పిల్ల, మా వంశీని బాగా చూసుకుంటుంది అనుకున్నారు మనసులో. మోహన నిర్ణయానికి రాఘవయ్య అతని భార్య తలొగ్గారు. చాలా నిరాడంబరంగా వంశీ మోహన్ల వివాహం జరిగింది. మహాలక్ష్మి గారు వంశీని మోహనాని వారి ఇంటికి తీసుకొని వచ్చారు. వంశీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి మోహనాలో ఎలాంటి రియాక్ట్ లేదు, చాలా నార్మల్గానే ఉంది. మహాలక్ష్మి గారు గమనిస్తూనే ఉన్నారు. వంశీకి పెళ్లి అయినా కూడా అన్నీ తన అమ్మనే అడుగుతున్నాడు. మోహనాతో తనకు పెళ్లి అయింది అని కానీ ఏదైనా ఆమెని అడగాలి అని కానీ తెలియటం లేదు. ఏదో బొమ్మలాటలో పెళ్లి అనుకుంటున్నాడు. 2 నెలలు జరిగినా వంశీలో ఎలాంటి మార్పు లేదు. తినడం, చిన్నపిల్లలతో ఆడుకోవటం, చిన్నపిల్లల్ని కొట్టడం, గిచ్చడం, కొరకటం, ఇంటి మీదకి గొడవలు తేవటం. మహాలక్ష్మి గారు మోహనాతో, నా కొడుకు కోసం నీ గొంతు కోశాను, మన్నించు తల్లి అని అడిగారు బాధగా మోహన 2 చేతులు పట్టుకొని. మోహన చిరునవ్వు నవ్వింది బాధతో. మహాలక్ష్మి గారికి ఒక ఆలోచన వచ్చింది. తను దూరంగా ఉంటే మోహన్ని అడుగుతాడు కదా, ఏ అవసరం వచ్చినా అనుకున్నారు. మోహన చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. రాఘవయ్య పిల్లల చదువులకు ఆర్థికంగా కొంత మొత్తంలో డబ్బుని సర్దుబాటు చేసి రాఘవయ్యకి కొంత భూమిని ఇచ్చారు. వ్యవసాయం నిమిత్తం ఇప్పుడు రాఘవయ్య కుటుంబంకి ఆర్థికంగా సపోర్ట్గా ఉన్నారు. కానీ ఒకటే బాధ, మోహన జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలు లేవు అని. మహాలక్ష్మి గారు మోహనతో, నా స్వార్థం కోసం నీ జీవితాన్ని చిదిమేశాను అని బాధగా ఉంది. ఒక ఆడపిల్ల ఉసురు నా వంశానికి తగలకూడదు అని ఏదో నా ఆత్మతృప్తి కోసం మీ వాళ్ళకి నాకు తోచిన విధంగా సాయం చేశాను. కొన్ని రోజులు నేను ఇంట్లో లేకపోతే వాడికి దూరంగా ఉంటే నీతో మాట్లాడి దగ్గరవుతాడు అనుకుంటున్నా. వాడు ఏదైనా చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తిస్తే ఒక అమ్మగా తోడబుట్టిన దానిలాగా కడుపులో పెట్టుకో, అంతేకాని వాడిని కొట్టి తిట్టకు. వాడిని వదిలి వెళ్ళను అని మాట ఇస్తావా అన్నారు. మోహన మహాలక్ష్మి గారిని కౌగిలించుకొని, అలా అనుకుంటే అసలు ఫస్ట్ ఈ పెళ్లి చేసుకోను అని చెప్పేదాన్ని కదా అత్తయ్య. అసలు మీరు మా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం కూడా నాకు ఇష్టం లేదు, కానీ మీ సంతోషం కోసం అన్నారు అని ఒప్పుకున్నాను అంది బాధగా. మహాలక్ష్మి గారు తీర్థయాత్రలకు బయలుదేరారు. వంశీ నేను కూడా వస్తాను అని చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు అమ్మ కొంగు పట్టుకొని. మహాలక్ష్మి గారు వంశీతో, నేను మళ్ళీ త్వరగా వస్తాన్రా, నీకేమైనా కావాలి అంటే మోహన ఉంది కదా అడుగమ్మా అని చెప్పి వెళ్ళారు. వంశీకి ఏమి కావాలన్నా సైగ చేసి అడుగుతున్నాడు మోహనని. మోహన, అలా సైగ చేయకు, నోరు తెరిచి అడగండి అంది కొంచెం గట్టిగా. ఆ మాటకి భయపడి మోహనతో మాట్లాడటం మానేశాడు వంశీ. ఆకలి అని చేత్తో పొట్ట తడుముకుంటూ చెబుతున్న వంశీని చూసి జాలి బాధ కలిగింది మోహనకి. మోహన వంశీలో మార్పు తేవాలి అనుకుంది, కానీ దానికి ఎంతో ఓర్పు, సహనం, పట్టుదల ఉండాలి అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. వంశీ అలవాట్లు, మైండ్ సెట్, ప్రవర్తన అన్నీ గమనిస్తూ ఒక అవగాహనకి వచ్చింది. కొంచెం మొండిగా, తెలివి తక్కువ, అమాయకత్వం, భయం కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకుంది.
దేనికైనా చేతితో సైగ చేయకుండా కొంచెం ఓర్పుతో సహనంగా చిన్న చిన్న మాటలు మాట్లాడి అడగటం నేర్పించింది. చిన్నపిల్లలతో గోళీలాడకూడదు అని చెబితే అలిగి కూర్చున్న వంశీని చూసి జాలిపడి, సరే కొంచెంసేపు పిల్లలతో ఆడిన తర్వాత నా మాట వినాలి అని రూల్ పెట్టింది. వంశీ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ మార్చేసింది. తన పనులు తాను చేసుకోవడం నేర్పించింది. పలకా బలపం పట్టించి అక్షరాలు దిద్దించింది. ఇప్పుడు వంశీలో చాలా మార్పు వచ్చింది. కానీ పెళ్ళి అయ్యింది. భార్యతో ఎలా ఉండాలో తెలియటం లేదు. మోహన కూడా అలా ఆలోచించకుండా ఒక ఫ్రెండ్గా వంశీకి బాగా దగ్గర అయ్యింది. కానీ సంసారం ఎలా చేయాలో, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఎలా చెప్పాలో ఆమెకి అర్థం కాలేదు. కానీ ఆమె భర్తని తిక్కవాడు, పిచ్చోడు అని ఎవరూ ఎగతాళి చేయకూడదు అని ఆలోచించింది. కానీ శారీరక సుఖం ఆశించలేదు. మోహన చెల్లి స్పందన ఆమె భర్త ఆనంద్తో కలిసి మొదటిసారి అక్క ఇంటికి వచ్చింది. వచ్చిన రోజు రాత్రే అర్థమయ్యింది వాళ్ళ అక్కకి భర్త నుండి ఎలాంటి శారీరక సుఖం లేదు అని. కానీ వంశీలో పెళ్ళప్పటికీ ఇప్పటికీ చాలా తేడా తెలిసింది స్పందనకి. ఏదైనా చెబితేనే చేస్తాడు. ఇంకా అర్థం అవ్వకపోయినా తెలియకపోయినా చేసి చూపిస్తే నేర్చుకుంటున్నాడు అని గ్రహించింది. స్పందన ఆనంద్ని ఒక కోరిక కోరింది. తన అక్క జీవితం బాగుండాలి అని. ఆనంద్ రాణిగారి ఆర్డర్ వేస్తే ఈ దాసుడు కాదు అంటాడా? చిత్తం రాణిగారు, సెలవేమండి అని ఆమె ఒడిలో పడుకొని లేత గులాబీ రంగు పెదవుల వైపు ఆశగా చూసి ఆ చూపులు పెదవుల నుండి మెడ కిందికి చేర్చాడు. రాత్రంతా నిద్రలేదు. మళ్ళీ మొదలు పెట్టారా అంది స్పందన. పడుచు పెళ్ళాం పక్కన ఉంది. పైగా కొత్తగా పెళ్ళయింది. ఏమి చేయను? ముడుచుకొని కూర్చోవటం నా వల్ల కావట్లేదు అని ఆమెని హత్తుకొని ప్లీజ్ అని అడుగుతూ ఆమె పెదవులు అందుకొని ఆమె మీదకి చేరాడు. ఓయ్, నా కోరిక తీరింది. ఇప్పుడు నీ కోరిక ఏంటో చెప్పు అన్నాడు ఆనంద్ స్పందన పక్కన పడుకొని. ఇప్పుడు మీరు చేసింది మా బావకి అర్థం అయ్యేలా చేస్తే తను మా అక్కతో బాగుంటారు అని అంది స్పందన. ఓయ్ పిచ్చా నీకు అన్నాడు ఆనంద్. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ అంది. అమ్మా నాన్న చనిపోతే మమ్మల్ని మా మామయ్య పెంచాడు. ఆయనకి ఉన్నంతలో బాగానే చూసుకున్నాడు, బాగానే చదివించాడు. కానీ వర్షాలు లేక పంటలు దెబ్బతిని అప్పుల బాధ తట్టుకోలేక భూమిని అమ్మేసి ఇప్పుడు వేరే వారి దగ్గర పొలం కౌలుకి తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అత్తయ్య ఇంట్లో మమ్మల్ని వాళ్ళ పిల్లల్ని సమానంగా చూసుకుంటుంది. మామయ్య పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. అక్క టైలరింగ్ చేస్తూ పిల్లలకి ట్యూషన్ చెప్తూ మామయ్యకి హెల్ప్గా ఉంటుంది. మేము బయటికి వెళ్ళి జాబ్ చేయటానికి మామయ్యకి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితిలో మాకు కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే మామయ్యకి కష్టంగా ఉంటుందని అక్క ఈ పెళ్లి చేసుకుంది. కనీసం ఒక బరువైనా తీరుతుంది అనుకుంది. అక్క వాళ్ళ అత్తగారు మీరు అడిగినంత కట్నం లాంఛనాలు ఇచ్చి మన పెళ్లి చేశారు. మామయ్యకి కూడా చాలా హెల్ప్ చేశారు. నా కోసం, మా మామయ్య ఫ్యామిలీ కోసం ఇంత మంచి చేసిన మహాలక్ష్మి అత్తయ్య రుణం తీర్చుకోవాలి. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. సంసారం ఇలా చేయాలి అలా చేయాలి అని బావకి చెప్పలేము కదా మనం. సో మనం చేసేది చూసి మా బావలో ఏదైనా మార్పు వస్తే అక్క కాపురం బాగుంటుంది అని అనుకుంటున్నా అంది నసుగుతూ. సరే మగాడిని, నాకు సిగ్గు ఎగ్గు లేవు. మరి నువ్వు మీ బావ ముందు ఎలా అన్నాడు ఆనంద్. నువ్వు పక్కన ఉంటావు కదా, మీరు కవర్ చేయండి ప్లీజ్. అయినా మా అక్క కాపురం బాగుంటే చాలు. మనం మన పని అవ్వగానే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంది క్యూట్ ఫేస్ పెట్టి. పెళ్ళి అయిన తర్వాత నా క్యూట్ పెళ్ళాం అడిగిన మొదటి కోరిక. అలాగే రాణిగారు అన్నాడు నవ్వుతూ. అయితే ఇంకా లేట్ ఎందుకు, ఈ రోజు నుండి మొదలు పెడదాం అంది. ఓయ్ ఇప్పుడే కదా ఓపిక లేదు అన్నావు. మరి మీ బావకి నేర్పాలి అని నేను మొదలు పెడితే మధ్యలో బ్రేక్ వేయటం నా వల్ల కాదు బేబీ. సరేనా రాణిగారు అన్నాడు నవ్వుతూ. సరే రాజాగారు అంది. ఒక మంచి పని
ఒక మంచి పని చేసేటప్పుడు తీపితో ఆరంభం చేయాలి. సో ఒక మంచి కిస్ ఇవ్వు బేబీ అన్నాడు. అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇది ఒక ముద్ద. ఇలాంటి చప్పిడి ముద్దులు పెడితే చేసే పని కూడా చప్పగా ఉంటుంది. నాకు మంచి స్పైసీగా హాట్ కిస్ కావాలి అని పెదవులు అందుకున్నాడు. స్పందన, భోజనానికి రండి అన్న మోహన గొంతు విని ఇద్దరూ తడబడి వస్తున్నా అక్క అని బదులిచ్చింది. ఓయ్, డైనింగ్ టేబుల్ దగ్గర నేనేం చేసినా సిగ్గుపడకుండా కోఆపరేట్ చెయ్యి. మీ బావ కోసం జస్ట్ ఒక ట్రయల్, ఓకేనా అన్నాడు ఆనంద్ స్పందనతో. ఓ, రాజాగారు అప్పుడే డ్యూటీ ఎక్కుతున్నారుగా అంది. భోజనం చేస్తూ మధ్య మధ్యలో స్పందనకి ముద్దలు తినిపిస్తూ చేతులు పట్టుకోవటం. భోజనం పూర్తి అయ్యాక చెయ్యి వాష్ చేసుకుని స్పందన చీర చెంగుకి చేతులు మూతి కూడా తుడుచుకుంటున్న ఆనందుని గమనిస్తున్నాడు వంశీ. మోహన అని పిలిచాడు వంశీ మొదటిసారిగా. ఎంత తీయగా పిలిచాడు. నా పేరు నాకే కొత్తగా వినిపిస్తుంది అనుకొని ఏంటి అని అడిగింది. నువ్వు నాకు ఆనందులాగా చేయటం ఎందుకు నేర్పించలేదు అని అడిగాడు వంశీ. మోహన చిన్న నవ్వు నవ్వి పక్కకి వెళ్ళింది. రాత్రి భోజనం చేస్తున్న వంశీ అన్నం ముద్ద కలిపి మోహన నోటి దగ్గర పెట్టి తిను అన్నాడు చిన్నగా నవ్వుతూ. వంశీ నవ్వు చూసి మొదటిసారిగా మోహనాలో చిన్న అలజడి మొదలైంది. అప్రయత్నంగా నోరు తెరిచింది. నోటిలో అన్నం ముద్ద పెట్టిన వంశీ చేతి వేళ్లకు మోహన పెదవులు తగిలి తనకే తెలియని ఒక కొత్త అనుభూతి కలిగింది వంశీకి. భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కొని మోహన చీర చెంగుకి చేతులు తుడిచాడు. ఓయ్, మీ బావ బాగానే ఫాలో అవుతున్నాడు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని నమ్మకం ఉంది అన్నాడు ఆనంద్ స్పందనతో. అర్ధరాత్రి ఎక్కిళ్ళు వచ్చి మంచినీరు కోసం కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తాగి పడుకోవటానికి వెళుతున్న వంశీకి ఏదో చిన్న చిన్న మూలుగులు, చిన్న సౌండ్స్ వినిపించి భయంతో ముందుకు వెళ్ళబోయి అబ్బా ఆనంద్ అన్న చిన్న మాట విని ఏమై ఉంటుందా అని కొంచెం ఊరగా తెరిచి ఉన్న కిటికీలో నుండి లోపలికి చూశాడు. స్పందనాన్ని కవర్ చేస్తూ పూర్తిగా ఆమె మీద ఉండి ఆమె ముఖంపై ముద్దులు పెడుతూ బొగ్గ కొరికి పెదవులను జుర్రుకొని మెడవంపులో ముద్దాడి కిందికి దిగి ఎదని తాకుతూ నడుముకి ముద్దులు అద్దుతూ నాభిని చుంబిస్తున్న ఆనందం చూశాడు వంశీ. తమకంతో కన్నులు మూసుకొని ఆనంద్ అని చిన్నగా మూలుగుతూ అతని తలని పొట్టకి హత్తుకుంటున్న స్పందనని, ఇంకా ఏదో చేస్తున్న ఆనంద్ చర్యలకి ప్రతిచర్యగా మెలికలు తిరుగుతూ ఆమె అందాలు ఆనంద్కి ఇచ్చుకుంటున్న వారిరువురిని మార్చి చూస్తున్న వంశీలో ఏదో కదలిక వచ్చి ఏదో కొత్త ఆట, మోహనాతో కలిసి ఆడుకోవాలి అని తన రూమ్కి వచ్చి అమాంతం మోహన మీదకి చేరి ముద్దులు పెడుతూ పెదవులు చప్పరించి మెడవంపులో ముద్దాడి ఎదమీదకి చేరాడు. మోహనకి ఒక్క నిమిషం షాక్. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఎదమీద నుండి నడుముని చేరి నాభిని ముద్దాడుతున్న వంశీలో ఇంకా ఏదో మార్పు, ఏదో కదలిక, ఎన్నడూ లేని వింత అనుభూతి. ఇంకా వేరే ఏదో కావాలి, ఏదో చేయాలి అన్న కోరిక రేగింది. ఆమె జాకెట్ హుక్స్ లాగాడు గట్టిగా. వాటిని చూసి మొరటుగా నలుపుతున్న అతనిలో మగాడు పూర్తిగా మేల్కొని ఆమెని ఆక్రమించాడు. కొత్త ఆట బాగుంది. ఏదో తెలియని అనుభూతి, అలవాటు లేని సుఖం బాగా నచ్చి మళ్ళీ ఆమెను మొరటుగా ఆక్రమించాడు. తెల్లవారుజామున లేచి వాళ్ళ అక్క రూంలోకి చూసిన స్పందనకి హ్యాపీగా ఉంది. చీర చిందర వందరగా అర్ధనగ్నంగా ఉన్న అక్కని చూసి సంతోషంగా ఆనంద్కి చెప్పింది. మోహన్కి చెప్పకుండా ఇద్దరూ వాళ్ళ తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఎప్పటికో మెలకువ వచ్చిన మోహనాకి ఒళ్ళంతా పచ్చిపుండులాగా ఉంది. చిన్న చిన్న గాయాలు, పంటిఘాట్లకు విపరీతమైన నొప్పితో ఫీవర్ వచ్చింది. తన పక్కనే ముద్దు నిద్రపోతున్న వంశీని చూసి అతని లుంగీ సరిచేసి ఊడిన చీర సర్దుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వంశీని లేపింది. నిద్రలేచిన వంశీని అడిగింది, ఏంటి ఇలా చేశారు అని. నువ్వు నాకు ఎందుకు నేర్పించలేదు? చాలా చాలా బాగుంది ఈ ఆట, మళ్ళీ ఆడుకుందాం అన్నాడు. ఎలా తెలిసింది అంది. ఆనంద్ని చూశా
అన్నాడు. ఓహో, అయ్యో, అలా వేరే వారి పర్సనల్ చూడకూడదు, మన పర్సనల్ ఎవరికీ చెప్పకూడదు అంది. అవునా, అయితే ఈసారి చూడను, మనది కూడా చెప్పను అన్నాడు బుద్ధిమంతుడిలాగా. మోహన, కొత్త ఆట బాగుంది, మళ్ళీ ఆడుకుందాం అన్నాడు వంశీ. ఇది ఆట కాదు, సృష్టి కార్యం అంది. నైట్ ఆడుకుందాం, ఇప్పుడు వద్దు, లేచి స్నానం చేసి టిఫిన్ చేద్దాం రమ్మా అంది. సరే, నాకు బాగా నచ్చింది, రాత్రి ఖచ్చితంగా ఆడుకుందాం అన్నాడు వంశీ. ఇంట్లో వర్కర్స్కి పనులు అప్పచెప్పి నీరసంగా ఉంది అని పడుకున్న మోహనాన్ని చూసి కొంచెం బాధపడి ఆమె పక్కన చేరి ఆమెని హత్తుకొని పడుకున్నాడు. ఆ కౌగిలింత నచ్చింది మోహనకి. వంశీ కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయటం మనసుకి సంతోషంగా అనిపించి ఇంకా గట్టిగా హత్తుకొని పడుకుంది. రాత్రి భోజనం తర్వాత మళ్ళీ ఆట ఆడుకుందాం అన్నాడు మోహనతో. ఉదయం మెడిసిన్ తీసుకున్నా ఇంకా నీరసంగా, ప్రైవేట్ పార్ట్స్లో కొంచెం పెయిన్ ఉన్నా వంశీని బాధ పెట్టడం ఇష్టం లేక ఫ్రెష్ అయ్యి పూలు పెట్టుకొని వచ్చింది. రాగానే బెడ్ మీదకి తోసి ఆమె మీదకి చేరాడు ఆత్రంగా. కొంచెం ఆగండి అని వంశీని పక్కకు జరిపి లేచి కూర్చుంది. అలిగినట్లుగా ఉన్న వంశీని చూసి నవ్వి దగ్గరికి తీసుకొని తలలో ఉన్న మల్లెపూ దండలో నుండి ఒక పువ్వుని తీసి, ఈ పువ్వును మీరు ఎలా పట్టుకుంటారు, దీన్ని నలుపుతారా అంది. చిన్న పువ్వు కదా, వాసన చూసి సుకుమారంగా పట్టుకుంటా అన్నాడు. మరి నేను కూడా పువ్వులాగే కదా, సుకుమారంగా ముట్టుకోవాలి, కానీ నలిపితే ఎలా? పువ్వు అయినా ఆడపిల్లైనా సుకుమారంగా తాకుతూ ఉంటే ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు ఒక్కసారికే నలిపితే? ఆపు మోహన, నాకు అర్థం కావటం లేదు అన్నాడు వంశీ. చిన్నగా నవ్వి బెడ్ మీద పడుకుంది. ఆమె మీదకి చేరాడు. ముఖంపై ముద్దులు పెడుతూ పెదవులు అందుకున్నాడు ఆత్రంగా. వంశీని గట్టిగా గిచ్చింది మోహన. తెల్లటి స్కిన్ టోన్ రెడ్గా అయ్యి ఘాటుపడిన దగ్గర లైట్గా బ్లడ్ వస్తుంది. అది చూసుకుని ఏడుపు మొహం పెట్టాడు. నొప్పిగా ఉందా అని అడిగింది. గిచ్చితే నొప్పి వస్తుంది కదా అన్నాడు. మరి రాత్రి నన్ను గిచ్చి కొరికావు కదా, మరి నాకు ఎలా ఉంటుంది అంది. చిన్నబుచ్చుకున్న వంశీ ముఖం చూసి ముద్దుగా నవ్వి ముఖమంతా ముద్దులు పెడుతూ మునిపంటితో మీసాన్ని చిన్నగా లాగి నాలుకతో పెదవి అంచున తాకుతూ అధర చుంబనం చేసింది. పెదవులు వదిలి చెవి చివర పెదవులతో రాస్తూ చెవి కొస అంచున చిన్నగా బైట్ చేసి కంఠం మీద ముద్దులు పెడుతూ తెల్లటి కంఠం మీద నల్లని చిన్న పుట్టుమచ్చ చూసి, ఆడపిల్లలాగా భలే ఉంది పుట్టుమచ్చ అని మనసులో అనుకుని కిందికి దిగి గుండెల మీద మునివేళ్లతో తాకుతూ రోమాలతో ఆడుకుంటూ నిపిల్స్ని స్మూత్గా నాలుకతో టచ్ చేస్తూ చిన్నగా చప్పరించి తల పైకెత్తి వంశీని చూసింది. ఏదో తెలియని ఫీల్తో కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆర్మ్ మీద చేసిన గోటిఘాటుని చూసి ఘాటు మీద తడి ముద్దు పెట్టి తడి నాలుకతో తాకి సారీ అంది. ఓహో, ఇలా చేయాలా అన్నట్లుగా ఉంది వంశీ ముఖ కవళికలు. వంశీకి అర్థమైంది. రాత్రి కంటే ఇప్పుడు ఇంకా చాలా చాలా బాగా నచ్చింది. ఏదో కొత్త సుఖం, తీయని అనుభూతి, తెలియని హాయిగా అనిపించింది. మరొక మారు వంశీని గట్టిగా హత్తుకొని రెడ్ కలర్లో ఉన్న అతని లిప్స్కి ఆమె లిప్స్ జత చేసింది. వంశీ ముక్కుని తన ముక్కుతో రుద్దుతూ సో స్వీట్ మై డియర్ అని వంశీని వదిలి చిన్నగా నవ్వి బెడ్పై పడుకుంది. మోహన మీదకి ఒరిగి నుదురు మీద కిస్ చేసి చెంప మీద ముద్దు పెట్టి బొగ్గ కొరికి పెదవి అందుకున్నాడు. చాలా సున్నితంగా మొదలైన ముద్దు హార్డ్గా మారింది. మెడవంపున ముద్దులు పెడుతూ వీపుని తాకుతూ ఎద దగ్గరికి చేరాడు. ఎద అందాలకు అడ్డుగా ఉన్న పైట తీశాడు. జాకెట్ని దాటి బయటికి కనిపిస్తున్న అందాలకి తడిముద్దులు అద్దుతూ, బయటికి తీయవా, నాకు రాదు, అందుకే రాత్రి గట్టిగా లాగాను అన్నాడు. అతని ఇన్నోసెంట్ ఫేస్ చూసి ముసిముసిగా నవ్వుతూ పరువాలను బంధించి ఉంచిన జాకెట్ హుక్స్ ఒక్కొక్కటిగా విప్పటం మొదలెట్టింది. వాటిని ఎలా తీయాలో చూస్తున్న వంశీకి ఒక్కసారిగా బాధతో మనస్సు చివుక్కుమంది.
రాత్రి తెలియనితనంతో చేసిన గోటి గిచ్చుళ్ళు, పంటిగాట్లను చూసి సారీ అని చెప్పాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. వద్దు, ఇంకోసారి నాకు సారీ చెప్పొద్దు అని ముద్దు పెట్టింది. పరువాలను సున్నితంగా తాకుతూ, వాటి మీద ఉన్న చిన్న ఘాట్లకు ముద్దులు పెడుతూ, నాలుకతో రాస్తూ నోటికి తీసుకున్నాడు. అని వంశీ తలని ఎదకి హత్తుకుంది పరవశంతో. పరువాలని తడినాలుకతో తడి ముద్దులతో బుజ్జగించి నడుముని చేరాడు. కందినట్లుగా ఉన్న భాగంలో కూడా తడి చుంబనాలు చేసి ఇంకా మీదకి చేరాడు. ఆమె సెన్సిటివ్ పార్ట్ను చూసి బాధ కలిగింది. గత రాత్రి మూర్ఖంతో మొరటుగా చేసింది తలుచుకొని సారీ చెప్పబోయి, సారీకి బదులుగా ముద్దు పెట్టు అని మోహన చెప్పింది గుర్తు పెట్టుకొని ఆ పార్ట్ మొత్తం చాలా చాలా సారీలు పెట్టాడు. అతనిలో మగాడు పూర్తిగా బయటికి వచ్చి ఆమెకి ఏమాత్రం నొప్పి లేకుండా ఆమెలోకి దిగి చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. అతని కదలికకి ఆమెలో ఉన్న ఆడతనం మేల్కొని గత రాత్రి నొప్పిని మించి ఇంకేదో సుఖంగా అనిపించి అతనికి పూర్తిగా సహకరిస్తూ పరవశంతో చిన్న మూలుగులు చేస్తూ పూర్తిగా అతనిని ఆమెలో కలుపుకుంది. ఆ రోజు రాత్రే కాదు, ప్రతిరోజు రాత్రి వంశీ మోహన్ల కలయిక సాగుతూ ఉంది. ఒకరోజు స్పందన కాల్ చేసి విషయం మొత్తం వివరంగా చెప్పి, బావలో మార్పు కోసం బావ ముందు అలా ఉన్నాం, అందుకే సిగ్గు గిల్టీ ఫీలింగ్తో మీకు చెప్పకుండా వచ్చేసాం, బావకి చెప్పవద్దక్క అంది. ఫోన్ స్పీకర్లో ఉండి పక్కనే కూర్చొని వీళ్ళ మాటలు విని నవ్వాడు వంశీ. 4 నెలల తర్వాత మీ అబ్బాయిని నేను భరించలేను, మీ అబ్బాయి చేసిన నిర్వాకం వచ్చి చూడండి అని కాల్ చేసి చెప్పింది మోహన మహాలక్ష్మి గారికి. కంగారుగా వచ్చారు మహాలక్ష్మి గారు. బయట పొలం పనులు చేస్తున్న వంశీని చూడకుండా మోహన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మోహన మొహంలో ఏదో ఒక కొత్త కళ కనిపిస్తుంది. నవ్వుతూ మాట్లాడుకుంటున్న అత్తాకోడళ్ళని చూసి అమ్మా అని పిలిచాడు. కోడలు వచ్చాక నన్ను మర్చిపోయావు కదా అన్నాడు. అప్పుడు చూసింది కొడుకును. కొంచెం రంగు తగ్గి ఫేస్లో ఏదో గ్లో, మెచ్యూరిటీతో బాగున్నాడు అనుకుంది. ఇద్దరూ బాగానే ఉన్నారు కదా, మరి ఏమి జరిగింది, ఏం చేశాడు అని అన్నారు మహాలక్ష్మి గారు. వాళ్ళమ్మ కుడి చేయి పట్టుకొని మోహన పొట్ట మీద పెట్టాడు వంశీ. ఆమెకు అర్థమైంది. చాలా చాలా ఆనందపడ్డారు. కొడుకు పిచ్చోడు, తిక్కలోడు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా పెళ్లి చేశావు అని ఎగతాళి చేసినా అందరి నోర్లు మూయించాలి అనుకుంది. డేస్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. చాలా గ్రాండ్గా శ్రీమంతం చేశారు మోహనాకి. కొన్ని రోజుల తరువాత వంశీ రంగులో చక్కటి పాప పుట్టింది వంశీ మోహన్లకి. ఇదండి కథ. ఓ తెలివిలేని బుద్ధిమాంద్యం ఉన్న యువకుణ్ణి పెళ్లి చేసుకున్న తన ఓర్పు సహనంతో ఆ అమ్మాయి అతన్ని చక్కదిద్ది తన కాపురం నిలబడేలా చేసుకొని అతని భవిష్యత్తే కాకుండా తన భవిష్యత్తు కూడా బంగారుమయం చేసుకుంది. బంగారు తల్లి కదా మన మోహనాకి ఒక లైక్ వేయండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.